అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితంలో ప్రతిదినము మనం చేయవలసిన సంగతులను పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటిగా, ప్రతిదినము దేవుని సన్నిధిలో కూడుకోవాలి. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 46వ వచనము. రెండవదిగా, ప్రతిదినము దేవుని స్తుతించాలి. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 46వ వచనము. మూడవదిగా, ప్రతిదినము దేవునికి మొరపెట్టాలి. కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము 9వ వచనము. నాలుగవదిగా, ప్రతిదినము దేవుని గూర్చి ప్రకటించాలి. అపోస్తలుల కార్యంలో 5వ అధ్యాయము 42వ వచనము. ఐదవదిగా, ప్రతిదినము దేవుని వాక్యమును పరిశోధించాలి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనము. ఆరవదిగా, ప్రతిదినము దేవుని వెంబడిస్తూ సిలువను ఎత్తుకోవాలి. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనము. ఏడవదిగా, ప్రతిదినము దేవునిలో బుద్ధి చెప్పుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. దేవుడు ఈ మాటలను మన హృదయంలో ముద్రించునుగాక. ఆమెన్.